ఒకానొక సమయంలో బ్రహ్మదేవుని నాభి నుండి ఉద్భవించినటువంటి కమలం నుండి పుష్కరుడు ఉద్భవించాడు అనేటటువంటిది మనకి శాస్త్ర ప్రమాణం. అయితే ఈ పుష్కరంలో నుంచి ఉద్భవించినటువంటి పుష్కరుడు నిదానంగా ఒక్కరో పెద్ద అయిన తర్వాత ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేశారు. ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చి ఆ పుష్కరునికి ప్రత్యక్షమయ్యి, పుష్కర నీకు ఏమి కావాలో కోరుకో అని అడగ్గా, పుష్కరుడు ఆ స్వామి నన్ను మీలో ఐక్యం చేసుకోండి అని చెప్పించి అనగా, అప్పుడు పరమేశ్వరుడు తన అష్టమూర్తులైనటువంటి 8 మంది అనగా అష్టమూర్తులు అనగా శరువుడు అనగా భూమి అధిష్ఠించిన మూర్తి, భవుడు సృష్టికి ఆధారమైన నీటి స్వరూపం, 3 రుద్రుడు అనగా అగ్ని వేడిని కాంతిని ప్రసాదించే అగ్ని రూపం, ఉగ్రుడు వాయువు ప్రాణవాయువుగా ఉండే శివుని రూపం, భీముడు ఆకాశం శూన్యతను ఆకాశాన్ని ఆక్రమించిన మూర్తి, పశుపతి యజమాని జీవులను సకల ప్రాణులను పరిపాలిస్తాడు, మహాదేవుడు చంద్రుడు మనస్సును ఓషధులను వృద్ధి చేసేటటువంటి చంద్రుడు, ఈశానుడు సూర్యుడు విశ్వానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యస్వరూపం. ఈ విధంగా అష్టమూర్తులు ఏర్పడిన తర్వాత నవమమూర్తిగా పుష్కరుని స్వీకరించి ఈ పుష్కరుని జలరూపంతో బ్రహ్మదేవుని కమండలంలో ప్రవేశపెట్టారు. ఈ కమండలంలో ప్రవేశపెట్టినటువంటి జలమే పుష్కర తీర్థంగా మారి 12 నదులలో 12 జీవనదులలో పుష్కరాలు అనేటటువంటివి ప్రారంభం అయినాయి. ఈ పుష్కరం అనేటటువంటిది మనకి జూన్ 1వ తారీఖు రాత్రి 1:50 మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి బృహస్పతి మారుట వలన యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ యమునా నదికి అత్యంతమైనటువంటి చరిత్ర ఉన్నది. శ్రీకృష్ణుని లీలల మొత్తం కూడా యమునా నది ఒడ్డునే జరిగినాయి. పోతే ఈ యమునా నది అంతర్వాహిని త్రివేణి సంగమం దగ్గర గంగా యమున సరస్వతి ఈ 3 నదుల యొక్క సంగమం కాబట్టి యమునా నది అంతర్వాహిని. ఈ సమయంలో ప్రతి వాళ్ళు కూడా పుష్కరం పెట్టి పెద్దవాళ్ళకి అదే సమయంలో కనుక స్నానం కనుక చేసినట్లయితే 1,000,000 రెట్లు పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పి మన శాస్త్రాల యొక్క రుజువు. కాబట్టి ప్రతి వాళ్ళు చేసి మంచి ఫలితాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.